ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. విగ్గు తీయడం స్టార్టింగ్ పాట ఘోరాది ఘోరంగా రెండు మన స్టేట్స్ ని 2 స్టేట్స్ ని ఏదైతే ఉందో అదొక ఫుల్ హళ్ళెత్తిచ్చింది. మేము ఇచ్చారు. 2 ఏదైతే విగ్గు తీసారో 2 షాక్ అయిపోయారు. ఫస్ట్ బుర్ర పోయింది. ఏం జరిగింది అన్నట్టు విగ్గు తీయడం ఏంటరా అంటే కొంతమంది నిన్ను ఊహించుకున్నారు. నిన్ను చూడడం కొంచెం నువ్వు స్క్రీన్ మీద బాగుంటావు, నీకు ఇది ఉంది కదా, చూడంగానే ఇదే సడన్ గా షాక్ అయిపోయారు. లైక్ అవి తీసాక ఒక మన ట్రాన్స్పరెన్సీగా ఉందాము, నేను ఇంక ఇది ఇంతే అని చెప్పేసి అంటే ట్రాన్స్పరెన్సీ అని అంటే విగ్గు తీయడం, మేకప్ తీయడమా అంత చెప్పేసిన తర్వాత కూడా ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉండాలంటే ఇంకా నాలో దాచున్నది ఏంటి కంటెస్టెంట్స్ దగ్గర మొత్తం అంతా చెప్పేసాను, ఇంకేం లేదే, ఒత్తుతో పొళ్ళుతో మొత్తం అంతా చెప్పా, ఇంకేముంది, ఓ వీళ్ళు వెగ్గు తీయడం కూడా ట్రాన్స్పరెంట్ కావాలని ఇది కూడా తీసుకోండి అని చెప్పి తీసి కొట్టాను అనమాట. లైక్ నా మొత్తం చూపించేసాను నేను, ఒక్కటి కూడా నేను ఏం దాచిపెట్టలే. బట్ అది ఎడిటింగ్ లో ఎంతవరకు కట్ అయిందో నాకు తెలియదు కానీ సో అంత చూపించిన తర్వాత ఇంకా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అంటే ఇంకెంత ట్రాన్స్పరెంట్ ఉండి ఇది ఒకటి ఉంది కదా తీసేసి అని చెప్పి తీసేసి చూపించేసాను. లేదు ఒకసారి చెప్పు, నేను ఒకసారి తీస్తే నేను ఒక మాట చెప్తాను, ఒకసారి తీస్తే నీకు ఒక మంచి మాట చెప్తాను. లేదండి ఒకసారి బ్రో, ఎట్ ప్రెసెంట్ నాట్ నౌ. ఎంత సెట్ చేసుకోండి. లైక్ ఈవెన్ ఐ డిజర్వ్ టు బి కాన్ఫిడెంట్. అండ్ ప్రతి మనిషి అందంగా కనిపించాలని ప్రతి మనిషికి ఉంటది. అండ్ నాకు కొంచెం ఆడియన్స్ చూసారు. ఎస్ నేను వచ్చే ముందు కూడా తీసేసాను, అది తీసి దూకోవడం. ఎస్ ఇప్పుడు నేను మళ్ళీ హెయిర్ సెట్ చేసుకొని అంతా తీయాలి కాబట్టి ఒకసారి వన్స్ ఐఎమ్ కంఫర్టబుల్ డెఫినెట్లీ తీసేద్దామని అనుకుంటున్నాను. ఇంకొక 2-3 weeks లో నా హెయిర్ గ్రో అయింది. నార్మల్ ఇప్పుడు ఒకసారి తీస్తే నీకు ఒక పాయింట్ చెప్తా, తీసి మళ్ళీ పెట్టి నీకు టైం ఇస్తాను. ఐఎమ్ రెడీ టు డూ ఇట్, ఐ డోంట్ మైండ్. ఇప్పుడు అంతా సెట్ చేసుకోవాలి మళ్ళీ నేను ఇదంతా. ఓకే, సో దిస్ ఈస్ మై హెయిర్. పూర్తిగా ఒకసారి మొత్తం తీస్తే మళ్ళీ నేను సెట్ చేయాలి. సో యాక్చువల్లీ నేను అది ఎందుకు తీయమన్నా తెలుసా అంటే రియల్ మణికంఠతో మాట్లాడదాము అని. ఓకే డన్, ఐ విల్ డూ ఇట్ ప్లీజ్. డెఫినెట్లీ ఐఎమ్ రెడీ టు డూ ఇట్, ఐ డోంట్ మైండ్. అంటే ఓపెన్ గా మాట్లాడదాం. షూర్ డెఫినెట్లీ అండి. విగ్గన తీయమనంటే నీ ట్రాన్స్పరెన్సీ లైక్ ఎలా మాట్లాడతావు, ఇప్పుడు ఎలా మాట్లాడతావు, ఇప్పుడు ఒకటేలా మాట్లాడతా. విగ్ అనేది జస్ట్ లైక్ మేకప్ టు మీ. అండ్ నేను కాన్ఫిడెంట్ గా ఉండడానికి అంటే లైక్ నా లుక్స్ నేను కాన్ఫిడెన్స్ చేసుకోవడానికి ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇంకా ఇంపార్టెంట్ అయినప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీనే కాదు ఎక్కడైనా సరే ఒక మంచి బట్టలు వేసుకుంటే ఎలా అయితే ఫీల్ అవుతారో ఒక మంచి హెయిర్ కూడా అంతే. అండ్ ఐ ఫీల్ గుడ్ టు మీ అండ్ నాకు నచ్చుతుంది అందుకని చెప్పి పెట్టుకుంటా. ముందు మాట్లాడింది ఒకటే, ఇప్పుడు మాట్లాడింది కూడా ఒకటే, నేను ఎప్పుడైనా ఒకటే. ఇట్స్ జస్ట్ లైక్ ఇట్స్ అన్ యాడెడ్ థింగ్ ఫర్ మీ అంతే. చెప్పనా బాగానే హెయిర్ ఉంది, ఎందుకు పెట్టుకున్నావు నాకు అర్థం కాదు. పల్చబడిపోయింది టెక్సస్కి వెళ్ళిన తర్వాత. టెక్సస్ వాటర్ కి ఎవరికైనా జుట్టు ఊడిపోతుంది అనమాట. అక్కడ మాకు వాటర్ చాలా వైట్ కలర్ లో సాల్ట్ వాటర్ లాగా ఉంటుంది, దానివల్ల ఊడిపోయింది. అండ్ ఇండియాకి రాగానే పాప కోసం పుట్టెంట్రుకలు తెప్పించాను. వెంటనే నాకు హెయిర్ రాలే, పల్చబడిన హెయిర్ కొంచెం వస్తుంది. ఇండస్ట్రీలో ఛాన్సెస్ రావాలి అండ్ నేను కాన్ఫిడెంట్గా అనిపించలే. నేను కాన్ఫిడెంట్గా అనిపించకపోయేసరికి ఇది షార్ట్ కట్గా అనిపించింది అండ్ ఐ యూజ్డ్ ఇట్. విష్ణుప్రియ నీలో లైక్ ఫెమినైన్ ఎనర్జీ మీలో ఉంది అని చెప్పంగానే మీరు దాన్ని అఫౌండ్ అయ్యారు. ఆ మాటకి అఫౌండ్ అయ్యి ఫైట్ చేయడం జరిగింది. దానికి ఎందుకు అది ఒక చిన్నగా ఇలాగ నార్మల్ గా అఫౌండ్ అయ్యి వదిలేశారు? ఎక్కువ కిచాయించద్దు అనుకున్నాను, ఎందుకంటే అమ్మాయికి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను అండ్ షీ వాజ్ అన్ఏబుల్ టు అండర్స్టాండ్. అండ్ ఇది నామినేషన్ లో కిందకు తీసుకురావాల్సి వచ్చిందంటే ఆ వీక్ లో నేను అర్థం చేసుకున్న పర్సన్స్ లో అదొక్కటే నాకు నెగిటివ్ కనిపించింది కాబట్టి అదొక పాయింట్ మీద ఐ నో విష్ణు చాలా మంచి పర్సనాలిటీ అని, బట్ ఆ హ్యాబిట్ కూడా మార్చుకుంటుంది అని ఒక పాయింట్ ఆఫ్ వ్యూలోనే తనని నేను అక్కడ నామినేట్ చేయాల్సి వచ్చింది. అండ్ ఐఎమ్ స్మూత్ అండ్ ఐఎమ్ జెంటిల్ అండ్ దిస్ ఇస్ మీ. విష్ణుకే కాదు బయట ఆడియన్స్ కూడా అలానే కొన్ని రోజులు అనుకున్నారు. అది మీ తప్ప లేకపోతే చూపిస్తున్న బిగ్ బాస్ తప్ప? స్మూత్ జెంటిల్ నేను ఇలానే ఉంటా. అండ్ యూ కెన్ సే దట్ నేను చిన్నప్పటి నుంచి ఒక వెజిటేరియన్ లైక్ పెరగడము అండ్ వెజిటేరియన్ ఫ్యామిలీ నుంచి బిలాంగ్ అయ్యి ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ వెరీ సాఫ్ట్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ పర్సనాలిటీ. అండ్ చాలా స్కిన్నీగా ఉంటాయి, ఫింగర్స్ కూడా చాలా పొడుగుగా ఉంటాయి. అండ్ ఇట్స్ లైక్ అండ్ ఎక్స్ప్రెసివ్ ఫేస్. సో
ఐ డోంట్ వాంట్ అదర్ పర్సన్ టు అండర్స్టాండ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. Hmm. అండ్ అందుకనే నేను చెప్పాను దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని. బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళావు? అదే చెప్పా కదా, లైక్ నేను నా అంతట నేను నా రెస్పెక్ట్ నేను కాపాడుకోవాలంటే కనుక నేను మంచిగా సంపాదించుకోవాలి, మంచిగా ఫ్యామిలీని రిటర్న్ తెచ్చుకోవాలి, Hmm. అండ్ చాలా నేర్చుకోవాలి. Hmm. సో మెనీ పర్స్పెక్టివ్స్ తో వెళ్ళాను నేను. Yeah. అండ్ టు అన్ ఎక్స్టెంట్ కొంచెం నేర్చుకోగలిగాను. ఇంకా నేర్చుకుంది గోరంతా తెలియాల్సింది కొండంతా అన్నట్టు. యాక్చువల్లీ క్వశ్చన్ అడగడానికి రీజన్ ఏంటంటే Hmm. బిగ్ బాస్ వల్ల నీకు నీ క్యారెక్టర్ కి Hmm. మైనస్ అయింది. Hmm. నిన్ను తప్పుడు మాటలు మాట్లాడడం Hmm. స్టార్ట్ అయింది. Hmm. నిన్ను తేడా అని మాట్లాడుతున్నారు, Hmm. గే అని మాట్లాడుతున్నారు, Hmm. కామెంట్ సెక్షన్ కూడా అలాగే నిండిపోయి ఉన్నది. Hmm. లైక్ మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో Hmm. ఇలాంటి టాపిక్స్ అంటే రేపు పొద్దున్న నువ్వు Hmm. ఏదైనా పోస్ట్ పెట్టినా Hmm. లేకపోతే ఏదైనా చేస్తున్నా కూడా Hmm. ఇలాంటి కామెంట్సే వస్తాయి కదా. Hmm. Hmm. దీని మీద నీ ఫీలింగ్ ఏంటి అసలు బయటికి రాగానే ఇలాంటివన్నీ చూసిన తర్వాత? ఐ డోంట్ మైండ్ అబౌట్ దిస్. సి కొంతమంది కాగితాన్ని చూసి నల్ల కాగితం అంటారు, కొంతమంది తెల్ల కాగితం అంటారు, కొంతమంది కాగితమే కదా అంటారు. సో అది నేను ఇవన్నీ నేను పట్టించుకుంటూ కూర్చుంటే ఇంకా జనరేషన్లో నేను ముందుకు వెళ్ళినట్టే. సో ఇవన్నీ నేను పట్టించుకోవద్దని నేను చాలా క్లియర్ గా నాకు వచ్చింది. Hmm. ముందు బిగ్ బాస్కి వెళ్ళక ముందు నేను ఒక చిన్న మాటన కూడా హర్ట్ అయ్యేవాడిని. అండ్ నవ్ ఇట్స్ లైక్ లెట్ దెమ్ టాక్ అండ్ వాట్ ఎవర్ దే వాంట్ టు. అండ్ అదేం పెద్ద తప్పు మాట అని కూడా నేను అన్నాను. సో ఎవరి ఇష్టాలు వాళ్ళవి అన్నట్టుగా నేను ఇంకా వదిలేస్తుందాన్ని. సూపర్ సూపర్, అది చాలా గ్రేట్ తెలుసా యా. నిజంగా. ఎందుకంటే ఇలాంటి మాటలు అంటున్నప్పుడు Hmm. ఇండస్ట్రీలో చాలా మంది తట్టుకోవడం కష్టం. బట్ నిన్ను లోపలైతేనేమి బయట అయితేనేమి Hmm. లోపల కూడా చాలా మాట్లాడడం జరిగింది. బయట కూడా Hmm. లైక్ యష్మి అనుకుంటా, Hmm. యష్మి మీరందరం బెడ్ Hmm. మీద కూర్చుంటున్నప్పుడు కూడా అబ్బాయిల టాపిక్ వచ్చి Hmm. మేము ఇలా లైన్ వేసుకుంటున్నాం, నేనున్నాను కదా Hmm. నువ్వు రావడం, అప్పుడు ఇగ్నోరెన్స్, Hmm. ఇలాంటివన్నీ చూస్తుంటే Hmm. యాక్చువల్లీ అలా ఉండడం చాలా గ్రేట్. బట్ Hmm. సూపర్, ఇందులో అయితే నేను మెచ్చుకుంటాను. ఎందుకంటే ఇలాంటివి తీసుకోవడం చాలా ఇది మాటలు మనం ఏంటో మనకు తెలుసు. మనం ఏంటో మనకు తెలుసు. అంటే నేను ఇవ్వాల్సిన ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చా. ఇప్పుడు ఒక మనిషికి ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు కూడా వాళ్ళు వినలేదు అనుకో, Hmm. ఇంకా వాళ్ళ మెచ్యూరిటీకి వదిలేస్తాను నేను దాన్ని. వదిలేస్తాను. చాలాసార్లు అన్నం కూడా జరిగింది, పాప ఉంది కనుక పాప ఉంది అని అన్నం కూడా జరిగింది. సో అందుకే అంటున్నా, Hmm. లైక్ ఇలాంటి పాయింట్స్ అన్ని రావడం వల్లనే బయట ఇలా మారింది. లోపల అలాగే అనుకుని బయట వెళ్ళాను, బట్ అది నువ్వు తీసుకున్నావు ఇప్పుడు కాబట్టి. ఇప్పుడు అలానే వస్తే గనుక మళ్ళీ ఇప్పుడు నేను అమ్మాయిని కౌలిగించుకున్నా అనే దాని మీద కూడా అన్నారు. అవును, సో అవును, అవును. సో అది అంటారు, ఇది అంటారు, ఏదైనా అంటారు. ఆ. ఇప్పుడు ఒక అబ్బాయిని కౌలిగించుకుంటే ఇది అంటారు, ఆ. అమ్మాయిని కౌలిగించుకుంటే ఇది అంటారు. ఆ. ఏది ఇచ్చినా అవును. అనాల్సింది ఎలా అయినా అంటారు. అవును, ఇది కూడా మేము కూడా ప్రతి వచ్చిన ఏ అమ్మాయిలో వైట్ కార్డు వదలలేదు, అందులో ఉన్న అమ్మాయిలు కూడా వదలలేదు అని చెప్పాను. సో 2 ఉంటాయి. Hmm. సో ఇంకా అలాంటప్పుడు ఇట్స్ అప్ టు మీ వెదర్ నేను ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దని. Hmm. సో వాళ్ళకి అర్థం అవ్వడానికి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉమ్, ఉమ్. ఇంకా అర్థం కాలేదంటే నేను ఇంకా